హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తాను. టేస్ట్ అయితే బావుంటుంది. మరైతే ఇప్పుడు తిని తయారీ విధానం చూసేద్దామా? ఇది వచ్చేసి పుంజు మాంసం అండి. కానీ 2 పుంజులనమాట. చిన్న సైజువి. పెద్దదైతే కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. ఇవి చిన్న సైజు పుంజులు. చక్కగా పసుపు వేసి కడిగిన తర్వాత ముక్కలు కొట్టుకొని వేస్ట్ మొత్తం తీసేస్తే కేజీన్నర మాంసం అయింది. అలాగే కాళ్ళకున్న తోలును కూడా తీసేసుకోవాలి. ఇలా ముక్కల్ని ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మసాలాలొచ్చేసి 2 ఇంచుల అల్లం ముక్కలు 4, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని ఒక పేస్ట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. చిన్న సైజ్ అయితే గనక 4 తీసుకోండి. ఒక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని 2 ఉల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పౌడర్ మసాలా వచ్చేసి గసగసాలు 1 టేబుల్ స్పూన్ దాకా, లవంగాలు 4, దాల్చిన చెక్క 2 ఇంచుల వరకు 3, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, 4 కొబ్బరి ముక్కలు, కొంచెం మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బలు. వీటిని ఒక్కసారి వేయించుకొని లైట్‌గా చక్కగా గుమగుమలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదామా? స్టవ్ మీద పెద్దపాటి గిన్నెను పెట్టేసుకొని, ఒక కప్ వరకు నూనె పడుతుంది. శనగ నూనె తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, ఒక ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని చక్కగా ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్‌కి పట్టుకుంటుంది. కొద్దిగా జీలకర్ర వేశాను. వెంటనే ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని వేసుకోవాలి. ఉల్లిపాయ చక్కగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. ఇట్లా వేయించుకుంటూ ఉండగా 2 ఉల్లిపాయలు మిక్సీ చేసుకున్నాం కదా! దాన్ని కూడా వెంటనే వేసేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ నుంచి వాటరొచ్చి అవి మొత్తం ఇంకిపోయి చక్కగా బంగారు రంగొచ్చేంత వరకు ఉల్లిపాయని వేయించుకోవాలి. ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వస్తేనే ఉల్లిపాయ అనేది చక్కగా గ్రేవీలో బావుంటుంది. పచ్చిదనం అనేది రాదు. ఇలా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఇది చక్కగా పచ్చి వాసన పోవాలండి. బ్రౌన్ కలర్ రానవసరం లేదు. కొద్దిగా పచ్చి వాసన పోయింది అనుకుంటే గనక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. మనం నార్మల్‌గా చేసే చికెన్ కన్నా ఇప్పుడు నాటుకోడి చేస్తున్నాం కాబట్టి దీని ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. నార్మల్ కోడిలో నుంచి ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తది. కానీ నాటుకోడి మాత్రం ఎంత ఉడికించుకుంటే అంత ఫ్రై చేస్తున్న కొద్దీ ఆయిల్ అనేది కొంచెం అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. తోలులో నుంచి ఉన్న కొవ్వు మొత్తం బయటకొస్తూ ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఆయిల్‌లో ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడొచ్చేసి అడుగు పడుతూ ఉండగా మనకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. గల్లుప్పు తీసుకున్నానండి. ఒక పెద్ద టేబుల్ స్పూను. 2 పెద్ద టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పుతో పాటుగానే మనం కారం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత కొంచెం చెమ్మదనం వస్తుంది కదా! ఆ చెమ్మదనంతో కారము, ఉప్పు అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. నార్మల్‌గా మీరు కారం వేశారంటే అడుగు పట్టేస్తుంది. కారం అనేది మాడిన వాసన ఎక్కువొస్తుందనమాట. ఉప్పుతో పాటు వేస్తే ఈవెన్‌గా చక్కగా ముక్కలు పట్టుకుంటాయి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసి కేజీన్నర చికెన్‌కి లీటర్‌న్నర వాటర్ పడుతుంది. ఎందుకంటే పుంజు మాంసం కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. పెట్ట మాంసానికైతే మనకి అన్ని నీళ్ళు అవసరం లేదండి. నేను తీసుకున్న కొలత ప్రకారం లీటర్‌న్నర వరకు వాటర్ పోసుకున్నాను. ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఒక్కవేళ మీరు ప్రెషర్ కుక్కర్‌లో చేస్తే నీళ్ళ క్వాంటిటీ అనేది వేరుగా ఉంటుందండి. ఇన్ని నీళ్లు పొయ్యనవసరం లేదు. మనం నార్మల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి ఇన్ని నీళ్లు పడతాయనమాట. చూసారు కదా! ఒక అర లీటర్ వరకు నీళ్లు ఇంకిపోయినాయి కదా! ఇప్పుడొచ్చేసి పౌడర్ మసాలా చూసేద్దాము. ముందుగా చూపించినన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్‌లో పెట్టుకొని చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! చక్కగా ఇంకిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్‌మోస్ట్ కూర అనేది చక్కగా ఉడికిపోయింది. లాస్ట్‌లో మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసేసుకోవాలి. కొబ్బరి, గసగసాలు మంచి గ్రేవీనిస్తాయి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మసాలా వేసిన వెంటనే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చక్కగా ఆ ఫ్లేవర్ మొత్తం పట్టేసిన తర్వాత లాస్ట్‌లో చికెన్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా లిక్విడ్‌గా ఉన్నప్పుడు బంద్ చేశామంటే ఆరిపోయిన తర్వాత చక్కగా గ్రేవీ అనేది థిక్‌గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! ఆరిన తర్వాత చక్కగా చికెన్ ముక్కలు బాగా పట్టుకుంటాయన్నమాట. ఒకవేళ మీరు పులావ్‌లోకి గనక చేస్తున్నట్లయితే మసాలాలు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వైట్ రైసు, గారెల్లోకైతే గనక నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది.
మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోబాకండి. నాన్ వెజ్‌లో కొంచెం ఆయిల్ పడుతుంది. అట్లాగే మనం ఈ విధంగా గరిటెతో కలిపి వేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అనిపించదు.